ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పక్షపాతి అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా సీఎం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలిపారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారని వెల్లడించారు. రేపు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులని రైతులకి జమ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది కూడా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చిన్నదాసరపల్లి గ్రామంలో రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి గారు కోయంబత్తూరులో జాతిని చేసి ప్రసంగించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు ఆయన రిలీజ్ చేస్తారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2వ విడతలో కూడా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రేపు మధ్యాహ్నం రిలీజ్ చేసి డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. 3,200 కోట్ల రూపాయలు ఒకే రోజు ఒక సంక్షేమ కార్యక్రమానికి రిలీజ్ చేయడం అనేది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. దాదాపుగా రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకి రేపు దీనివల్ల బెనిఫిట్ జరగబోతుంది. రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా ఇతర కారణాల వల్ల కానీ అర్హత కలిగినటువంటి రైతుకి రేపు సెకండ్ ఫేజ్లో డబ్బులు పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి ఇమీడియట్గా మీరు ఫోన్ చేస్తే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి తప్పనిసరిగా అన్నదాత సుఖీభవ వేసే కార్యక్రమానికి శ్రీకారం